టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, యూపీకి చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్ తో పాటు అపూర్వ చావ్లాను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ విషయాల్ని ఏదైతే దేశవ్యాప్తంగా సంక్షేమం రేకెత్తిన కేసులు శ్రీవారి లడ్డు తయారీ వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది. ఆ తర్వాత జరిగిన పరిమాణాలతో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పాక్షిక సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో కేంద్రం నుంచి ఇద్దరు సిబిఐ అధికారులు, రాష్ట్రం నుంచి ఇద్దరు పోలీసులు, మరో పూర్తి అధికారి విచారణ దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గత అక్టోబర్ నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసిన తర్వాత నలుగురిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేశారు. 4 డైరీ సంస్థలకు సంబంధించిన అధినేతలను అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉన్న సమాచారం ఉంది. ఆ నలుగురు కూడా ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజులు జడ్జి రిమాండ్ విధించారు. అనంతరం పూర్తి స్థాయిలో దీని మీద నివేదిక కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉంది. మరికొన్ని రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి ప్రస్తుతానికైతే A1 గా ఎవరిని గుర్తించలేదు, A2, A3, A4 గా కొందరు గుర్తించారు. నలుగురు మాత్రమే అరెస్ట్ చేయడంతో A1 ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే టీటీడీలో పనిచేసే అధికారులు కావచ్చు, బోర్డు మెంబర్లు కావచ్చు అంటున్నారు. కానీ పూర్తిగా ఆ రకంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఎవరన్న విషయం బయటకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో సిబిఐ పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసి చెప్పుకోవాలి. పూర్తిగా ల్యాబ్ టెక్నీషియన్ నుంచి లారీ డ్రైవర్ వరకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, ఎన్ని గంటల్లో తిరుమలకు చేరుకున్నారు, ఆ సమయంలో ఎవరు మిమ్మల్ని తనిఖీ చేశారు అన్న విషయాన్ని పూర్తిగా సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ నలుగురు కూడా ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచారు. దీనిలో కీలకంగా ఏఆర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరన్ తో పాటు ఉత్తరాది చెందిన డైరీ నిర్వాహకులు ఉన్నారు. ఆ ఉత్తరప్రదేశ్ చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చాడా వీళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉన్నట్టుగా ధృవీకరించారు. మరో 3 మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని కూడా 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే భక్తుల మనోభావం ముడిపడిన అంశం కాబట్టి కేంద్ర సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు దీన్ని లోతుగా అధ్యయనం చేసి పూర్తిగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఎవరు ప్రమేయం ఉంది అన్న విషయాన్ని పూర్తిగా ధృవీకరించి ఏ మేరకు కల్తీ జరిగింది, ఆ సమయంలో ఎవరు మీరు అనుమతించాల్సి వచ్చింది అన్న రకంగా దర్యాప్తు సాగించబోతున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఎంతమంది అరెస్ట్ చేసే అంశం కూడా బయటకు రాబోతుంది. శాలిని, రైట్. అలాగే సురేష్, ఇప్పటివరకైతే 4 సిట్ అధికారుల చేతిలో ఉన్నారు. మరి ఇంకా ఎంతమంది కల్తీగాలు ఉండే ఛాన్స్ ఉంది? దాన్ని మనం పూర్తిగా చూస్తే మొదటి నుంచి కూడా ఈ కేసులో కల్తీ జరిగిన తర్వాత ఏదైతే NDBL నేషనల్ డైరీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విచారణ చేయబోతున్నారు. ఆ రకంగా తిరుపతిలో కేసు నమోదైంది. దీని మీద దృష్టి సారించి అక్కడ ఉత్తరాది ప్రాంతంలో ఒక డైరీ సంబంధించి దాదాపు తిరుపతి నుంచి 2000 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ డైరీ కేంద్రంగా సిండికేట్ ఏర్పడి 4 డైరీలు సిండికేట్ గా ఏర్పడి ఈ కల్తీ వ్యవహారంలో పాల్గొన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తమిళనాడు ఏఆర్ డైరీ సంబంధించి ఒకటి, అలాగే వైష్ణవి డైరీ ఒకటి, అలాగే బోలే బాబా సంబంధించి ఒక డైరీ ఉన్నట్టుగా సమాచారం. మొత్తం 4 డైరీలు సిండికేట్ గా ఏర్పడి పూర్తిగా టెండర్ దక్కించుకున్న తర్వాత తక్కువ మోతాదులో తక్కువ కిలోమీటర్ దూరం నుంచే లారీని తెప్పించి నెయ్యి సరఫరా చేసిన గుర్తించారు. ఇక్కడ నెయ్యి కల్తీ జరిగిన సమయంలో ఎవరు అధికారులు విధులు నిర్వహించారు, ఎందుకు అనుమతించాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే మొదట ఈ 4 సంబంధించి ఎవరైతే డైరీలు ఉన్నాయో ఆ 4 మేనేజింగ్ అధికారులను అరెస్ట్ చేశారు. మరి కొంతమంది ప్రమేయం మీద పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే విషయాలు బయటకు వెల్లడించే అవకాశం ఉంది. ఈ 4 కూడా ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. శాలిని, రైట్. థ్యాంక్ యూ సురేష్.